hello namaste all. ఎలా ఉన్నారు అందరూ? I hope you are all doing good. మోరల్ స్టోరీస్. ఈ రోజు నీతి కథ చూద్దాం. సుందరమైన పల్లెటూరు, పచ్చని పొలాలు, పక్షుల కిలకిల ధ్వని. ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య అనే రైతు తన భార్య లక్ష్మమ్మ, పిల్లలు రాజు, మణితో కలిసి జీవించేవాడు. నిజాయితీకి నిలువెత్తు రూపం రామయ్య. పొలం వద్ద ఎండ కిరణాల్లో రామయ్య పని. రామయ్య పొలం చిన్నదే అయినా కష్టపడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అప్పులు బాగా పెరిగిపోయాయి. కొంచెం భయంతో, కొంచెం ధైర్యంతో జీవితం నడిపేవాళ్ళు. ఇంట్లో రాత్రి పిల్లలు పాఠాలు చదువుతున్న వాతావరణం. రాజు 5వ తరగతి, మణి 3వ తరగతి. చదువు మీద ఆశలు పెద్దవే. తండ్రి తినకుండా పిల్లల బుక్స్ కొనేవాడు. ఊర్లో మైక్ ద్వారా ప్రకటన. ఈ ఆదివారం మన గ్రామంలో వ్యవసాయ పనులపై పందెం. ఈ రైతు అధిక దిగుబడి తెస్తే వారికి 50,000 బహుమతి. ఇతర రైతులు చీటి టెక్నిక్లు వాడుతున్న దృశ్యాలు. వెంకటేశం అనే ఓ రైతు కృత్రిమ మందులు వాడి పంట పెద్దదిగా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. పొలానికి వెళ్తున్న రామయ్య. రామయ్య అంతరంగంలో. అది తప్పు. నా పంట నిన్ను నమ్ముతుంది. నేను నిజాయితీని నమ్ముతాను. వర్షం కురుస్తోంది. కొంతమంది రైతుల పొలాలు తడిసి చెడిపోతున్నాయి. వెంకటేశం పంట మందుల కారణంగా చెడిపోయింది. కానీ రామయ్య పచ్చగా నిలిచింది. ప్రకృతిని గౌరవించిన వాడికి ఆశీర్వాదం లభించింది. గ్రామస్తుల మధ్య అవార్డు ప్రదానం. గ్రామ పెద్ద. ఈ పండుగలో నిజాయితీకి విజయం. రామయ్య గారికి ఈ 50,000 రూపాయల బహుమతి. పిల్లలు నవ్వుతూ పాఠాలు చదువుతున్నారు. సత్యమే శాశ్వతం. కష్టపడితే కనీసం మనశ్శాంతి ఉంటుంది. రామయ్య కుటుంబం సంతోషంగా జీవనం సాగించింది. బోధన. మోరల్ ఆఫ్ ద స్టోరీ. నిజాయితీతో ముందడుగు వేస్తే విజయం ఒక్కసారి ఆలస్యం కావచ్చు, కానీ నశించదు. Do watch all my videos. If you like my videos, please like, share, comment and subscribe to my channel SS Creativity. Don't forget to click the bell icon. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నా ఇన్స్టా పేజ్ ఫాలో చేసి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాను. నా ఇన్స్టా పేజ్ SS Rental Jewelry. Do follow that page also.